హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు SuniSri కిచెన్. ఈరోజు రెసిపీ సింపుల్ అండ్ ఈజీ పచ్చిపులుసు అండి. ఇది వంకాయతో పెట్టుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. పుల్ల పుల్లగా కారం కారంగా ముద్దపప్పు కాంబినేషన్తో సూపర్గా ఉంటుంది. దీనికోసం ఒక మీడియం సైజ్ నిమ్మకాయ అంత చింతపండు తీసుకొని అందులో హాట్ వాటర్ పోసుకొని ఒక 10 మినిట్స్ నానబెట్టుకోవాలి. ఇది నానేలోపు వంకాయలు కాల్చుకుందామండి. దీనికోసం నేను పొడుగు వంకాయలు 4 చిన్న సైజు తీసుకున్నాను. దీనికి ఆయిల్ అప్లై చేసి ఈ విధంగా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని డైరెక్ట్గా ఫ్లేమ్ మీద కాల్చుకోవాలి. ఇలా వంకాయలు కాల్చుకొని పచ్చిపులుసులో యాడ్ చేస్తే పచ్చిపులుసు ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఈ విధంగా నిదానంగా తొడిమ పట్టుకొని కాల్చుకోవాలి. దీనిపైన స్కిన్ అంతా నల్లగా వచ్చేలాగా కాల్చుకోండి. అప్పుడైతేనే మనకు లోపల చక్కగా ఉడుకుతుంది. చూసారా, ఈ విధంగా బ్లాక్గా వచ్చిన తర్వాత తీసి చల్లటి నీళ్ళలో ముంచేసేసి ఓ ప్లేట్లో తీసుకోవాలి. ఇలానే మిగతా కాయలు కూడా కాల్చేసుకొని పక్కన పెట్టేసేసుకుందాం. ఈ విధంగా 4 కాయలు నేను కాల్చేసేసానండి. చూసారా, మెత్తగా చక్కగా లోపల ఉడికిపోయింది. ఇప్పుడు 5 ఎండుమిర్చి ఈ విధంగా మీరు పట్టుకోగలిగితే తొడుము పట్టుకొని సింగిల్గా ఒక్కొక్కటి పట్టుకొని కాల్చండి. లేకపోతే ఈ విధంగా గరిటె మీద వేసేసుకొని కాల్చేసేసుకొని వీటిని కూడా పక్కన పెట్టేసుకుందాం. దీనివల్ల మనకి మంచి స్మోకీ ఫ్లేవర్ వస్తుందండి పచ్చిపులుసుకి. ఇప్పుడు ఈ వంకాయల పైన స్కిన్ మొత్తం రిమూవ్ చేసేసేయాలి. అలానే లోపల ఉన్న సీడ్స్ కూడా మీకు ఇష్టం లేకపోతే రిమూవ్ చేసేయండి. మీరు వంకాయ బాగా వేడిగా ఉంది అనుకుంటే స్పూన్తో కూడా నిదానంగా పైన స్కిన్ లోపల సీడ్స్ తీసేసేయచ్చండి. ఈ విధంగా మొత్తం తీసేసుకొని ఇప్పుడు ఆ గుజ్జుని మిక్సీ జార్లో వేసేసుకుందాం. ఇలానే మిగతా వంకాయలన్నిటికి కూడా స్కిన్ రిమూవ్ చేసి సీడ్స్ తీసేసేయండి. ఈ విధంగా 4 వంకాయల గుజ్జు మిక్సీ జార్లో వేసేసుకొని ఇప్పుడు ఎండుమిరపకాయలకున్న తొడుగులు కూడా తీసేసి ఈ మిక్సీ జార్లో వేసేసుకోవాలి. నేను 5 ఎండుమిరపకాయలు తీసుకున్నానండి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని అలానే ఒక 4 to 5 టేబుల్ స్పూన్స్ బెల్లం వేసుకొని రుచికి సరిపడా కళ్ళుప్పు వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. మీరు కావాలంటే సాల్ట్ అయినా వాడచ్చు. చూసారా, ఈ విధంగా చక్కగా మంచి పేస్ట్ లాగా రెడీ చేసేసుకొని ఇప్పుడు పులుసు రెడీ చేసుకుందాం. దీనికోసం ఒక పెద్ద బౌల్ తీసుకొని ఇందులో మనం మిక్సీ పట్టిన వంకాయ పేస్ట్ మొత్తాన్ని వేసుకొని ఇప్పుడు పెద్ద సైజు ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకుంది కూడా ఇందులో వేసుకోవాలి. 2 పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసుకుని వేసుకోండి. ఎండుమిరపకాయలు వేసాం కదా, పచ్చిమిర్చి వద్దు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు. అలానే కొత్తిమీరని కాడలతో సహా సన్నగా కట్ చేసి ఇందులో వేసి మొత్తాన్ని చేత్తో ఉల్లిపాయలు ఈ పేస్ట్ అన్నిటిని బాగా కలిసేలాగా నిలిపేసేసుకొని ఇప్పుడు చింతపండు నానబెట్టినాం కదా, అందులో 500 ml వాటర్ పోసుకున్నానండి. దాన్ని బాగా చింతపండు నీళ్ళు తీసి ఇందులో యాడ్ చేసేసుకోవాలి. మీరు ఇప్పుడే ఉప్పు కావాలన్నా వేసేసుకొని అలానే ఇంకా కొద్దిగా తీయ కావాలంటే బెల్లం యాడ్ చేసేసుకోండి. చూసారా, ఎంత సింపుల్గా మనం పచ్చిపులుసు రెడీ చేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని ముద్దపప్పు కాంబినేషన్తో తింటే చాలా బాగుంటుంది. మీరు ట్రై చేస్తారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి అలానే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.